నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన గ్రంథము 1:20. పై వాక్యాన్ని పరిశీలిస్తే 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలుగా వ్రాయబడి ఉంది. దూత అనగా సమాచారం చేరవేసే సాధనము. దేవుడు ఆనాడు దూత ద్వారా తన ప్రజలకు వర్తమానమును పంపించేవాడు. ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేరవేసే వానిని కూడా దూత అని పిలుస్తాం. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అనగా వర్తమానాన్ని అందించేవారు. బహుశా కాపరులు కావచ్చును. నక్షత్రములను గూర్చి బైబిల్లో చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12:3. అనగా ఎవరైతే అనేకులకు దేవుని గూర్చిన సత్యమును, రక్షణ సువార్తను అందిస్తారో వారు ఆకాశమందు నక్షత్రం వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తును, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం ద్వారా, ఆ క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని ప్రకటించడం ద్వారా, వారిని సత్యంలోనికి నడిపించడం ద్వారా నీవు ఆకాశంలోని నక్షత్రములను పోలి నడుచుకోవడం సాధ్యము. జీవము కలిగిన మనము నిర్జీవమైన నక్షత్రముల వలె మారిపోతామని దీని అర్థము కాదు గాని, నక్షత్రములు ఏ విధంగా అయితే చీకటిలో ప్రకాశిస్తాయో అదే రీతిగా ఈ చీకటి లోకంలో మనము వెలుగు కలిగి ప్రకాశించే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన సమయం దగ్గర పడిందని గ్రహించిన సాతాను నెబుకద్నెజరు అగ్నిని 7 రెట్లు పెంచిన విధముగా పాపమనే అగ్నిగుండాన్ని పెంచుతున్నాడు. అందుకే ఈ లోకంలో పాపిష్టి క్రియలు పెరిగిపోతూ ఉన్నాయి. అనేక మంది ఆ అంధకారంలోనే జీవిస్తూ, ఆ పాపంలోనే మరణిస్తూ నరకానికి చేరుకుంటున్నారు. రక్షించబడిన మనమే నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించాలి. వెలిగింపబడిన మనమే చీకటిలో నక్షత్రముల వలె ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించే వారముగా ఉండాలి. నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండము 24:17. ఆ నక్షత్రమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీలో జన్మిస్తే నీవు కూడా నక్షత్రమై అనేకులకు దారి చూపించగలవు. వారు ఆ నక్షత్రమును చూచి క్రీస్తును కనుగొని ఆయనను ఆరాధించిరి. మత్తయి సువార్త 2:10. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.